ఆర్య వైశ్య సంఘం శ్రీ వాసవి ఆర్య వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీన ఆర్య వైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని అసోసియేషన్ కార్యదర్శి మాచర్ల చంద్రశేఖర్ గుప్తా తెలిపారు. విజయనగరం కనికా పరమేశ్వరి ఆలయం వద్ద గల సంఘ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఏటా మాదిరినే ఈ ఏడాది కూడా ప్రతిభ చూపిన విద్యార్థులకు వెండి పథకం, ప్రశంసాపత్రం అందజేస్తామని తెలిపారు. 10 ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 85% పైబడి మార్కులతో పాస్ అయిన విద్యార్థులు ఈ పురస్కారాలకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆగస్టు 5వ తేదీలోగా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు మురళీమోహన్, కృష్ణారావు, అసోసియేషన్ ప్రతినిధులు వెస్త సత్యనారాయణమూర్తి, బలభద్రుని నానాజీ, కోశాధికారి వెంకట శ్రీనివాసరావు, వజ్రపు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు శ్రీ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఉల్లివీధి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రతిభా పురస్కారాలు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో 85% అబోవ్ దాటి వచ్చిన వాళ్ళకి, అభ్యర్థులకి, స్టూడెంట్స్ కి మా ఆర్యవైశ్య సంఘం తరపున, అదే విధంగా వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున వారికి ప్రతిభా పురస్కారాలు, వెండి మెడల్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. సంయుక్తంగా ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ ఉల్లివీధి వారు ఈ రెండు సంఘాల తరపున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అభ్యర్థుల రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 10th లో 80%, అలాగే ఇంటర్మీడియట్ లో 80% వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మాకు ఆగస్టు 5వ తారీఖు లోపుని అప్లికేషన్ పెట్టుకుని మీరు పెడితే మీకు అందరికీ కూడా మేము సమాపంగా లేదా మన మీడియా ద్వారా లేదా మన వాట్సాప్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు వచ్చి ఆగస్టు 15వ తారీఖున మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని సభాముఖంగా కోరుతున్నాం.